నమస్కారం అండి. నా పేరు సరోజిని దేవి, గోరంట్ల సరోజిని దేవి. మాది ఒంగోలు అండి. మా వారు పౌల్ట్రీ బిజినెస్ చేస్తారు. మేము 5 years బ్యాక్ జేకేఆర్ గారి దగ్గరికి వచ్చాము. టీవీలో వారి ప్రోగ్రాం చూసి మాకు నచ్చి రావాలనిపించి, కొన్ని సమస్యల వల్ల బిజినెస్లో బాగా లాసెస్ వచ్చి, ఆయన కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అంటే వేరే ఏం లేదండి, డ్రింకింగ్ ఉంది బాగా, అది మాన్పిస్తారేమో అనే ఆశతో వచ్చాము. కానీ వచ్చిన తర్వాత ఒక్కరోజేనండి, 2వ రోజు నుంచే మానుకున్నారు. కంప్లీట్గా హ్యాబిట్ అనేది పోయింది. బిజినెస్ కూడా మాది బాగానే ఉంది. ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు అప్పుడు తీరిపోయాయి. మేము చాలా మందికి కూడా అడ్వైజ్ ఇచ్చాము, వెళ్తే మంచిది, మీకున్న ఏ సమస్యలైనా అక్కడికి వెళ్తే పోతాయి, ఎవరైనా మీ సమస్యల కోసం ఆయన దగ్గరికి వెళ్తే మీకు అన్ని పరిష్కారాలు దొరుకుతాయి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మీ భర్త దురవ్యసనాల పాలైనప్పుడు వాటి నుంచి బయటపడి మీకు అనుకూలంగా మారాలి అంటే ఈ చిన్న తంత్రాన్ని చేసి తీరవలసిందే. ఏ స్త్రీ అయినా సరే మీ భర్త తాగుడుకో, జోదానికో, అలాగే పరస్త్రీ వ్యామోహంతోనో మిమ్మల్ని అర్థం చేసుకోకో మీరు ఇబ్బందులు పడుతున్నప్పుడు, మీ భర్త మాట వినటానికో, అలాగే తను ఉన్న దురవ్యసనాలని నుంచి బయటికి రావటానికో ఆ స్త్రీ ఈ తంత్రాన్ని ఆచరిస్తే తప్పకుండా మంచి ఫలితం వచ్చి తీరుతుంది. ఏమిటి ఆ తంత్రం అంటే, చక్కగా ఒక గురువారం రోజున మీరు పసుపు దుస్తులు ధరించి, అంటే మీ ఒంటు మీద ఏ దుస్తులు ధరించినప్పటికీ కూడా అది పసుపు రంగు దుస్తులై ఉండాలి. అలాగే తిలకము కూడా పసుపు రంగు తిలకాన్ని పెట్టుకోవాలి. గాజులతో సహా పసుపు రంగు గాజులు వేసుకోవాలి. వేసుకుని చక్కగా మీరు గురువారం రోజున ఉపవాసం ఉండి, ఆ రోజున గోధుమ పిండితో చేసిన చపాతీలు, శనగపిండితో చేసిన ఏ వస్తువులైనప్పటికీ కూడా మీరు ఇష్టమైన దైవానికి, కులదేవతకు కానీ అలాగే గ్రామ దేవతకు కానీ నైవేద్యంగా పెట్టి చక్కగా ఈ మంత్రాన్ని 108 సార్లు తగ్గకుండా జపించాలి. ఓం రతయే కామదేవాయ నమః, ఓం రతయే కామదేవాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు చేయండి. కుదిరితే సాయిబాబా యొక్క ఫోటోను కూడా పెట్టుకుని, అలాగే మీ కులదేవత ఫోటో పెట్టుకుని, గ్రామ దేవత ఫోటో పెట్టుకుని ఆచరించి చూడండి. ఇలా 11 గురువారాలు కానీ 21 గురువారాలు కానీ క్రమం తప్పకుండా మీరు ఆచరించినట్లయితే తప్పకుండా మీ భర్త దురవ్యసనాల నుంచి బయటకు వస్తాడు, మీకు అనుకూలంగా మారతాడు, అన్యోన్య దాంపత్య జీవితాన్ని అనుభవించగలుగుతారు. మరి నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి. నమ్మకమే ముఖ్యం, నమ్మకమే విజయం. ఈ సత్యాన్ని గ్రహించండి. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.